3274 చేశారు. 1,24,000 మందికి ఫుడ్ అందించగలిగారు. ట్రాన్స్పోర్టేషన్ ఆల్ వెహికల్స్ పుట్ టుగెదర్ 834 రెగ్యులర్గా పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా ఒక 1200 ఈ యొక్క ఎసెన్షియల్ కమాడిటీస్ చేరవేసేదానికి డోర్ టు డోర్ ఇవ్వడానికి అవి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ మేము అసెస్ చేశాం. ఇంటింటికి సరుకులు ఇస్తే బెటరా లేకపోతే ఫేర్ ప్రైస్ షాపులో పెడితే బెటరా అని అడిగితే 75% ఇంటింటికి ఇవ్వాలని కోరుతున్నారు. కొంత వ్యయ ప్రయాసాలతో కూడిన పనైనా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికే శ్రీకారం చుడతాం. రేపు ఎల్లుండి ఇస్తాం. అవసరమైతే 1 డే ఒక హాఫ్ డే ఎక్కువైనా పూర్తిగా ఇంటింటికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. తద్వారా రేపు ఎల్లుండు ఒకవేళ మిగిలిపోతే నెక్స్ట్ డే కొద్దిగా స్పిల్ ఓవర్ ఉంటుంది. ఇంకొక పక్కన 28 మంది చనిపోయారు. 26 మందికి సెటిల్మెంట్ కూడా చేశాం. ఒక 2 మిస్సింగ్ అని పెట్టారు. ఈరోజు నేను పోతే ఏదైతే న్యూ ఆర్ఆర్ పేటలో ఒక అతను మిస్ అయ్యారని చెప్పారు. అది కూడా మా వాళ్ళకి ఇచ్చాను. అది కూడా క్లియర్ చేస్తారు. ఇంకో పక్క 71 అనిమల్ కార్కేసెస్ దొరికాయి, డిస్పోజ్ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్న ప్రకారమే ఇంకొక 15 నెట్ టవర్స్ ఎఫెక్ట్ అయినాయి. రోమింగ్ తర్వాత ఇంకొక 15 అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఈరోజు మేము ఎక్కడికక్కడ కొంత సర్వేలు చేస్తే పర్సనల్గా కానీ లేకుంటే ఐవీఆర్ఎస్ కానీ లేకుంటే ఫోన్ ద్వారా కానీ వేరియస్ మెథడ్స్ మేము ఉపయోగించుకొని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ క్వాలిటీ 71% బాగుందన్నారు. శానిటేషన్ వర్కులు 61% బాగుందన్నారు. పవర్ సప్లై 83.5% బాగుందన్నారు. వాటర్ సప్లై 84% బాగుందన్నారు. వాటర్ సప్లై చాలా బాగుంది. దాని తర్వాత పవర్ సప్లై బాగుంది. దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుంది. దాని తర్వాత శానిటేషన్ కూడా ఇంప్రూవ్ అవుతోంది. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇట్ ఈజ్ ఎలాబొరేట్ ప్రాసెస్. ఇది లెబోరియస్ ప్రాసెస్. ఒక పక్క వర్షం పడతా ఉంది, ఒక పక్క ఎవరన్నా తిన్నవాళ్లు కానీ బాటిల్స్ కానీ రోడ్డు మీద వేసే పరిస్థితికి వస్తున్నారు. దీన్ని ఇంకా కలెక్ట్ చేస్తూ శానిటేషన్ మెయింటైన్ చేయాలి. చాలా మంది మళ్లీ శానిటేషన్ జాగ్రత్త చూడండి, అంటువ్యాధులు రాకుండా చూడమని కూడా కోరే పరిస్థితికి వచ్చారు. దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన నేను ఏదైతే అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం, మా ఆఫీసర్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం. 2 అభిప్రాయాలు తీసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మేము ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. అవసరమైతే వర్షాలు తగ్గే వరకు వాళ్ళ ఇండ్లకు సేఫ్గా పోయే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎంత డబ్బులు అవుతున్నది కంటే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఆలోచన. నిన్న మేము దగ్గర 56% రిక్వైర్మెంట్ ఉందని మాకు చెప్పారు. కానీ దానికంటే ఒక 10% అటు ఇటు మేము పంపించాం. ఈరోజు మీరు చూస్తే సాటిస్ఫాక్షన్ అందుబాటులో ఉందని 68% చెప్పే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్ అయితే 69% చెప్పారు. ఇంకొక పక్కన మనం చూసినప్పుడు ఈ డివిజన్ల వారిగా కూడా చూసాం. కొంతమంది దగ్గర సరిగా కూడా అక్కడ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి. అలాంటివి కూడా చూసి రాత్రికి మళ్ళా మా వాళ్ళందరికీ చెప్పి అవన్నీ కరెక్ట్ చేస్తాం. అంటే చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎన్ని విషయాల్లో కూడా. రూరల్ ఏరియాలో కొంచెం బెటర్గా ఉంది. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం నిన్న 62% మాకు కావాలన్నారు. సాటిస్ఫాక్షన్ కూడా 66%, 68% వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవి బ్రాడ్గా కొనసాగించే కార్యక్రమాలు.